జనసేన తరపున తండ్రిని తమ్ముణ్ణి ఢీకొట్టడానికి ముద్రగడ కూతురు సిద్ధపడుతుందా? ప్రత్తిపాడు జనసేన కోఆర్డినేటర్ పోస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? పదవుల్లో ప్రత్తిపాడు జనసేనకు అన్యాయం అంటూ వాయిస్ వినిపించడం వెనుక మర్మం ఇదేనా? నిత్యం ప్రజల్లో యాక్టివ్గా ఉంటున్న క్రాంతి తన తండ్రి అనుచరులు కూడా తనకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నారా? రోజు రోజుకి మారుతున్న నియోజకవర్గ రాజకీయాలు ఇలాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నాయి. అసలు ప్రత్తిపాడులో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ సిబ్బందిని బెదిరించారన్న ఆరోపణలు రుజువవ్వడంతో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయగా ఆ నియోజకవర్గ బాధ్యతలపై క్రాంతి ఆశలు పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నియోజకవర్గ నేతలతో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి తాను నియోజకవర్గానికి రెగ్యులర్గా వస్తానని జనసేన కేడర్కు క్రాంతి చెప్తున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరిన క్రాంతి ఇప్పటికి డైరెక్ట్గా తండ్రి ముద్రగడ పద్మనాభం, తమ్ముడు గిరి టార్గెట్గా పొలిటికల్ కామెంట్స్ చేయడం సంచలనమవుతోంది. క్రాంతి పొలిటికల్ మూమెంట్స్ పై రకరకాల టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రగడ గిరికి తండ్రి పద్మనాభం సపోర్ట్ చేస్తూ కొడుకుని నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జనసేన తరపున క్రాంతి యాక్టివ్ అవటం, స్టేట్మెంట్స్ ఇవ్వటం చూస్తుంటే తండ్రిని డైరెక్ట్గా ఢీకొట్టబోతున్నారా అన్న అభిప్రాయాలు కూడా నియోజకవర్గంలో పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రత్తిపాడు పాలిటిక్స్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్న క్రాంతి పరామర్శల పేరుతో తన పొలిటికల్ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం జనసేన పార్టీలో ఎలాగూ గ్యాప్ ఉండటంతో ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని పాతుకుపోవాలని చూస్తున్నారు. తన తండ్రి సొంత నియోజకవర్గంలోనే పాగా వేస్తే తండ్రి సపోర్టు కూడా రాకుండా పోతుందా అనేది ఆమె ఎత్తుగడగా కనిపిస్తోంది. తనకు అవకాశం ఇస్తే పార్టీకి మంచి మైలేజ్ తీసుకువస్తానన్న సంకేతాన్ని జనసేన అధిష్టానానికి పంపుతుంది క్రాంతి. దానికి అనుగుణంగా జన సైనికులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తోంది. క్రాంతి ఫ్యామిలీ ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటుండగా మారిన పరిస్థితుల్లో ఆమె ప్రత్తిపాడు మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. అయినా పొత్తు ధర్మం ప్రకారం నియోజకవర్గానికి రావాల్సిన పదవులు రావటం లేదని, పనులు అవటం లేదని అంటున్న క్రాంతి పార్టీ తరపున లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే అలాంటివన్నీ సాధ్యమవుతాయన్న వాదన తీసుకొస్తోంది. ఇంకో 4 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. పోటీ చేసేవాళ్ళు ఎవరో, పక్కకు తప్పుకునే వాళ్ళు ఎవరో అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఆ లోపు తనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తండ్రి ముద్రగడ పద్మనాభం అనుచరులు కొందరు తనకు సపోర్ట్ చేస్తారని, పద్మనాభం వైసీపీలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు జనసేనలోకి వస్తారని, పార్టీ బలోపేతం అవుతుంది కదా అనేది ఆమె లాజిక్. క్రాంతి తన మాటల ద్వారా తమ్ముడు గిరికి కూడా డైరెక్ట్ అటాక్ ఇచ్చినట్లుగా అయిందన్న చర్చ ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతోంది. ప్రత్తిపాడు వైసీపీ ఇప్పటికే గ్రూపులతో గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, సుబ్బారావు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మధునూరి మురళీకృష్ణరాజు సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కూడా ముద్రగడకు వ్యతిరేకంగా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ తరపున కూతురు యాక్టివ్ అవటం ముద్రగడ పద్మనాభానికి ఇరకాటంలా మారిందనేది లోకల్గా వినిపిస్తున్న టాక్.